భాగముగా కీర్తనల గ్రంథము 57వ దావీదు కీర్తన మార్చి చదువుకుందాం. ముసినాన స్టీఫెన్ వారు వచ్చి నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నీ ఆపదములు తొలగిపో వరకు నీ రెక్కల నీడ నన్ను శరణు చొచ్చి ఉన్నాను. నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానము చేయదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, పరిశుద్ధులైన యేసయ్య నామములో మీ అందరికి వందనాలండి. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. దయచేసి వాక్యం మీద మీ మనసు ఉంచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు మన వాక్యాంశము దూరం అయిపోతానేమో. ఏంటండి? దూరముగా వెళ్ళిపోతానేమో, దూరం అయిపోతానేమో. ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరి హృదయంలోనట ఒక బెంగ, ఒక భయము ఉండాలట. క్రైస్తవునిగా, దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనము మన హృదయంలో కలిగి ఉండవలసింది ఏంటంటే ఒక బెంగ, ఒక రకమైన భయము. ఏమిటా భయం అంటే, ఇలా మాట్లాడడం వలన, ఇలా ప్రవర్తించడం వలన, లేకపోతే ఫోన్లోనో, ట్యాబ్లోనో, టీవీలోనో ఇది చూడడం వలన నేను దేవునికి దూరం అయిపోతానేమో అనే ఒక భయము కలిగి ఉండాలట. హల్లెలూయా. ఇది చూడడం వలన, ఈ పరిచయం వలన, ఈ చాటింగ్ వలన, ఈ స్నేహం వలన, ఈ ప్రేమ వలన, ఈ మార్గంలో వెలుట వలన, ఇలా జీవించుట వలన నేనేమైపోతాను? దేవునికి దూరం అయిపోతానేమో అనేటటువంటి ఒక రకమైన భయము, ఒక బెంగ, ఒక ఆందోళన ప్రతి క్రైస్తవుని హృదయంలో ఉండాలట. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒకవేళ మనిషి దేవునికి దూరం అయిపోతే ఆ మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక స్త్రీ అయినా, పురుషుడైనా, సండే స్కూల్ పిల్లవాడైనా, చిన్న బిడ్డైనా, యవనస్తుడైనా, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే, అంటే ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, బలిపీఠ మీద అగ్ని ఆరిపోయి, చల్లారిపోయి, కఠినమైపోయి, లోకాశల్లో పడిపోయి, ఈ లోకమే శాశ్వతం అంటూ జీవిస్తూ పరలోకపు తండ్రికి, దేవాతి దేవునికి దూరం అయిపోతే ఆ మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులకు ఉపమానము చెబుతూ ఉన్నారు. నా యందు నిలిచిండుడి, అప్పుడు నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. హల్లెలూయా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు ఎలా ఫలిస్తాడట? కొంచెం ఫలిస్తాడా? బహుగా ఫలిస్తాడట. 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఏమైపోతాడు? ఎండిపోతాడట. మనుషులు ఏం చేస్తారట? అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారట, అవి కాలిపోతారట. ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనిషి ఆయనకు దూరం అయిపోతే ఏమైపోతాడట? ఎండిపోతాడట. ఏండి? ఒక మనిషి అట
దేవునికి దూరం అయిపోతే తన ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగైపోతుంది? ఎండిపోయిన స్థితిలో, బీడుబారిపోయిన స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో జీవించుచున్నావని పేరు మాత్రం ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి ఎలాగా చనిపోయిన వ్యక్తితో సమానమట. హల్లెలూయా. ఒక ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, ఆ ద్రాక్ష చెట్టుకి అనేకమైన తీగలు ఉంటాయట. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. ఒక తీగను తీసేసి కిందన పడేస్తే సాయంకాలానికి ఏమవుతుంది? ఏమైపోద్ది? దాని రంగు మారిపోద్ది, దాంట్లో సారం ఉండదు, ఎండకి ఎండిపోద్ది, గాలికి అటు ఇటు ఎగిరిపోతూ ఉంటుంది. చూడండి, ఒక కత్తి పట్టుకొని ఒక చెట్టు కొమ్మ నరికేస్తాం అనుకోండి, ఆ కొమ్మ కింద పడిపోతుంది. సాయంత్రం వెళ్ళి చూసేసరికి ఆకులన్నీ ఫ్రెష్గా ఉంటాయా? ఏమైపోతాయి? వాడిపోతాయి. మరుసటి రోజు సాయంత్రం వెళ్ళి చూస్తే పూర్తిగా ఎండిపోతాయి. ఆ యొక్క కర్రలో ఉన్న ఆ యొక్క తేమ ఆరిపోతుంది. ఆ ఎండిపోయిన కర్రని మనుషులు ఏం చేస్తారట? పొయ్యిలో పెట్టుకోవడానికి తప్ప మరి దేనికి పనికిరాదట. హల్లెలూయా. అంటే ఎందుకు యేసు ప్రభు వారు ఈ ఉపమానం చెప్పారంటే, ఒక మనిషి దేవునికి దూరముగా వెళ్ళిపోతే ఆ మనిషి ఏమైపోతాడు? ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతాడట. హల్లెలూయా. చెరువులో గేలం వేసి చేపలు పడుతున్నాం అనుకోండి, మన అదృష్టం కొద్ది ఒక చేప గేలానికి పట్టుకుంటే ఆ చేపని తీసుకొని చేతిలో పెట్టుకోండి, ఆ చేప ఏం చేస్తుంది? గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంది. ఆ చేపతో మీరు మాట్లాడండి, నీకు 1 కేజీ బంగారం ఇస్తాను, నువ్వు కుదురుగా ఉండు, కదలక అని అన్నావు అనుకో, ఊరుకుంటుందా? అది కదులుతుంది. ఏమని బ్రతిమలాడుతుంది? అది ఏమని బ్రతిమలాడుతుంది? నన్ను ఎందులో వదిలే? చెరువులో వదిలే, నేను ఏమైపోతున్నాను? చనిపోతున్నాను. హల్లెలూయా. అంటే చెరువులోంచి ఒక చేపని వేరు చేస్తే ఆ చేప ఏమైపోద్ది? చనిపోతుందట. చెట్టులోంచి ఒక కొమ్మని వేరు చేస్తే ఆ కొమ్మ ఏమైపోద్ది? ఎండిపోతుందట. ద్రాక్షవల్లిలోంచి ఒక తీగను వేరు చేస్తే అది కూడా తీగ ఏమైపోద్దట? ఎండిపోతుందట. యేసయ్య చెప్తున్నటువంటి మాట, నాలో నిలిచి ఉండుడి, అప్పుడు నేను మీలో నిలిచి. ఎవడు నాలో నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో అతడు ఎలా ఫలిస్తాడట? అన్ని విధాలుగా బహుగా, అబండెంట్లీ, విస్తారముగా ఫలిస్తాడట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవునికి దూరం అయిపోతే ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏమైపోద్ది? చనిపోయిన స్థితిలో వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి అందుకే అనుదినము మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తారు ప్రార్థన? ఉదయం యేసయ్య పాదాలు కన్నీటితో కడిగినటువంటి వారు ఎంతమంది? ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా, ఒక భర్తగా, భార్యగా, ఇంట్లో యజమానుడిగా, యజమానురాలుగా నువ్వు కలిగి ఉండవలసిందేంటి? నువ్వు ఎంత దేవునికి దగ్గరగా ఉంటావో నీ కుటుంబీకులు, నీ పిల్లలు కూడా దేవునికి అంత దగ్గరగా ఉంటారు. మనం టీవీకి దగ్గరగా ఉంటే వాళ్ళు కూడా టీవీకి దగ్గరగా ఉంటారు. మనం వ్యసనపరులుగా ఉంటే వాళ్ళు కూడా వ్యసనపరులుగా మారిపోతారు. మన అక్రమముగా జీవిస్తే వారు కూడా అక్రమముగా జీవిస్తారు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి మన కుటుంబీకులు మనము దేవునికి దినదినము మరింత దూరం అయిపోకూడదు, కానీ మరింత సమీపముగా రావాలి. హల్లెలూయా. బబులోను దేశపు రాజైన దర్యావేషట తన దేశ ప్రజలకి ఒక శాసనాన్ని రాసి ఆ శాసనం మీద సంతకం చేసి తన ప్రజలకి ఆ వర్తమానము పంపించాడట. ఏం పేరంటే రాజు పేరు? దర్యావేషు. బబులోను దేశములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ శాసనానికి లోబడి ప్రవర్తించాలట. ఏమిటా శాసనము? ఏమిటా భయంకరమైన శాసనము? అందరూ భయపడిపోతున్నారట. అమ్మో, రాజు అయిన దర్యావేషు, మోనార్క్, చాలా గొప్ప రాజు. ఈ రాజుగారు ఒక శాసనం రాసి గ్రీన్ ఇంక్తో సంతకం పెట్టాడట. అంటే ప్రభుత్వం, మన మీద ఉన్న ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా, వాళ్ళు ఒక శాసనాన్ని అమలు చేస్తే
ఖచ్చితంగా దేశ ప్రజలందరూ ఆ శాసనానికి కట్టుబడి ఉండాలి. దానికి వ్యతిరేకంగా మనం పోరాడితే మన మీద చట్ట ప్రకారము ఆ కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు రాజు అయిన దర్యావేష్ అంటే చాలా గొప్ప రాజు, మహా గొప్ప రాజు. ఒక శాసనం రాశాడట, రాయించాడట. ఆ శాసనం ఏమిటంటే 30 దినముల వరకు ఏ మనుష్యుడు కూడా ఏ దేవుని యొద్దనైనను ఏ మానవుని యొద్దనైనను మనవి చేయకూడదట, ప్రార్థన చేయకూడదట. ఎన్ని రోజులు? 30 దినముల వరకు ఏ మనుష్యుడు కూడా ఏ భక్తి కూడా చేయకూడదట, పూజించకూడదట, నమాజ్ చేయకూడదట, చర్చికి వెళ్ళకూడదట, మసీదుకి వెళ్ళకూడదట, ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళకూడదట, ఏ దేవుని యొద్ద ప్రార్థన చేయకూడదట, రాజు యొద్ద మాత్రమే మనవి చేయాలట. ఆ తర్వాత లైన్ ఏంటంటే, ఎవరైనా ఒకవేళ ప్రార్థన చేసినట్లుగా కానీ, పూజించినట్లుగా కానీ, స్తుతి ఆరాధన చేసినట్లుగా కానీ, గృహకూడుకులు పెట్టినట్లుగా కానీ నాకు కనిపిస్తే వారిని తీసుకొని వెళ్ళి ఎక్కడ పడవేస్తాడట? చెప్పండి, తెలీదా? సింహాల గుహలో పడవేస్తాడట. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, చాలా భయంకరమైన శాసనము. జైల్లో పెట్టడట, కొరడాలతో కొట్టడట. ఏం చేస్తాడు? తిన్నగా తీసుకెళ్ళి సింహాల గుహలో అంటే ప్రాణంని తీసేస్తాడట. కాబట్టి 30 రోజుల వరకు బబులోను దేశం అంతా కూడా దేవాలయాలన్నీ మూసేశారట, మత గ్రంథాలన్నీ మూసేసి ఒక పక్కన పెట్టారట. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు చెప్తున్నారట, పలానా గుడికి వెళ్ళకండి, పలానా మందిరానికి వెళ్ళకండి, వెళ్తే మీ ప్రాణాలు పోతాయి. ఎక్కడ నమస్కరించకండి, ఎక్కడ తల వంచకండి, రాజు యొద్ద తప్ప ఎక్కడైనా సరే పూజించినట్లుగా, ప్రార్థించినట్లుగా, ఆరాధన చేసినట్లుగా కనబడితే సింహాల గుహలోనికి వెళ్ళిపోతారు, ప్రాణం పోతుంది అని మనుషులు భయంగా బ్రతుకుతూ ఉన్నారట. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆ దర్యావేషు రాజు యొక్క మంత్రివర్గంలో మంత్రులందరిలో ముఖ్యమైనటువంటి ఒక మంత్రి ఉన్నాడట. ఆ మంత్రి పేరు దానియేలు. ఏంటండి? దానియేలు. ఈ దానియేలుకి ఒక అలవాటు ఉందట. ఏమిటి అలవాటు అంటే, తిండి తినడమైనా మానేస్తాడేమో కానీ ప్రార్థన చేయడం మాత్రము మానడట. ఏంటండి? భోజనం చేయడం మానేస్తాడేమో కానీ ఏం చేయడం మానడట? దేవునికి ప్రార్థన చేయడము మానడట. దినమునకు 3 మోకాల్లోని ప్రార్థన చేస్తాడట. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 సార్లు దినానికి, రోజుకి ప్రార్థన చేస్తాడట. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడు దానియేలు, రాజుకి అతి ప్రియమైనటువంటి వాడు. ఇప్పుడు దానియేలు యొక్క పరిస్థితి చాలా అయోమయంగా అయిపోయింది. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేసినట్లయితే తన ఇంటికి వెళ్ళి ఏం చేస్తారండి? తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పడవేస్తారు, చనిపోతాడు. లేకపోతే ప్రార్థన చేయకుండా ఒక మంచిగా ప్రాణం నిలబెట్టుకోవాలని ఉండినట్లయితే తన ఉద్యోగం ఉంటుంది, తన జీవితం బాగుంటుంది, తన యొక్క పరిస్థితులన్నీ బాగుంటాయి. ఇప్పుడు దానియేలు ముందు 2 ప్రశ్నలు ఉన్నాయి. హల్లెలూయా. గట్టి చెప్పండి అమ్మా. దానియేలు ముందట 2 ప్రశ్నలు ఉన్నాయి, కఠినమైన ప్రశ్నలు. చాలా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవునటువంటి ప్రశ్నలు. ఏమిటా ప్రశ్నలు అంటే, మొదటిది ప్రార్థన చేసి ప్రాణం పోగొట్టుకోవాలా, రెండవది ప్రార్థన చేయకుండా దేవునికి దూరం అయిపోవాలా. హల్లెలూయా. ప్రార్థన చేస్తే సైనికులు వచ్చి కుక్కను ఈడ్చుకుని వెళ్ళినట్టుగా ఈడ్చుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తారు? సింహాల గుహలో. సింహం అంటే మంచి ఆకలి మీద ఉన్నాయట, చీరుకొని దుమ్ములు పొడి చేసుకొని క్రూరమైనటువంటి మృగాలు తినేస్తాయి. మొదటి ప్రశ్న ఏంటి? ప్రార్థన చేస్తే ప్రాణం పోతుంది, ప్రార్థన చేయకపోతే దేవునికి దూరం అయిపోతాను, ఎండిపోతాను. ఆ ద్రాక్షావళికి దూరం అయిపోతే ఎండిపోతాను, ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం?
సియోను ప్రార్థన మందిరానికి వెళ్తే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తాం? వస్తామా? రాం. సియోను మందిరమా, అదే ఇప్పుడు మేము చూడలేదని అంటాం. ఇప్పుడు దానియేలుకి 2 ప్రశ్నలు. ప్రార్థన చేయాలా? ప్రాణం పోతుంది కదా. ప్రాణం చాలా విలువైందా కాదా? ఒక మనిషి ప్రాణానికి ప్రతికి ఏమైనా ఇవ్వగలడా? ప్రైవేట్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్తే, ఐసీయూలోకి వెళ్తే గుండె బరువెక్కిపోతుంది. మంచాల మీద పేషెంట్లు ఉంటారు, ఊపిరి పీల్చుకొని వదలడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. డాక్టర్లు, నర్సులు వాళ్ళని ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూ ఉంటారు. దేనికోసం? ప్రాణము నిలబెట్టడానికి. ఒకసారి ప్రాణం పోతే మరలా తిరిగి వస్తుందా? రాదు. దానియేలు చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రార్థన చెయ్యాలా? ప్రార్థన మానేయాలా? ఒక 30 రోజులే కదా, నెల రోజులు. ఒక నెల రోజులు దేవుణ్ణి పక్కన పెడితే ప్రాణం బ్రతికి ఉంటాను కదా, చనిపోను కదా. ప్రార్థన చేసి ప్రాణం పోగొట్టుకోవాలా? ప్రార్థన మానేసి దేవునికి దూరం అయిపోవాలా? ఏ నిర్ణయం తీసుకోవాలి? చూడండి ఏ నిర్ణయం తీసుకున్నాడో. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవండము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు ఎరిగి ఉండేయో ఏం చేశాడట? తన ఇంటికి వెళ్ళి ఇంటి యొక్క పైగది కిటికీలు యెరూషలేము వైపుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచు వచ్చెను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన మానాడా? మానలేదా? ప్రియమైన వర్లరా, మరొక 5 నిమిషాల్లో దానియేలు ప్రాణం పోతుంది. ఏంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడండి దానియేలు? ప్రార్థన చేస్తే ప్రాణం పోతుందంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా? దేవునికి దూరం అయిపోతానేమో అనేటటువంటి ఒక భయం కలిగి ఉన్నాడు ప్రియమైన వర్లరా దానియేలు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగి కూడా, తెలిసి కూడా ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. బయట సైనికులు తలుపులు కొడుతున్నారు, తీసుకుని వెళ్ళి సింహాల గుహలో పారవేయడానికి. ప్రియమైన వర్లరా, ఇక్కడ దానియేలు యొక్క భయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రాణం పోతాదనే భయం లేదట దానియేలుకి. ఏంటండి? సింహాల గుహలో పడవేస్తారనే భయం లేదట దానియేలుకి. ఏ భయం ఉంది? దేవునికి దూరం అయిపోతానేమో, భక్తిహీనుడిని అయిపోతానేమో, వ్యసనపరుడిని అయిపోతానేమో, భ్రష్టుడిని అయిపోతానేమో, ఎండిపోతానేమో, అగ్నిలో కాల్చబడతానేమో అనేటటువంటి ఒక భయం కలిగి ఉన్నాడట. హల్లెలూయా. ఎంత నిర్ణయం తీసుకున్నాడండి దానియేలు. ఏమైనా తెలివి తక్కువడా? దానియేలుకి మైండ్లో నరాలేని పాడై ఉన్నాయా? ప్రార్థన చేస్తే ప్రాణం పోతుందిరా బాబు అంటే ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడట. పిచ్చోడా? వెర్రివాడా? ఒకసారి దానియేలు గురించి చూడండి. 3వ వచనం చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. హల్లెలూయా. ఈ దానియేలు ఎలాంటి వాడట? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడట. ప్రధానులలో అధిపతులలో ఎలాంటి వాడట? ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక ఈ రాజైన దర్యావేషు యొక్క ఆలోచన ఏంటో తెలుసా? రాజ్యమంతటి మీద ఇతన్ని అధికారిగా ఉంచుదాం అనుకున్నాడు. అంటే ఎంత తెలివైన వాడు దానియేలు! అంత తెలివైన వాడు, అంత మేధావి, అంత బుద్ధి కలిగిన వాడు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేటి? ప్రాణం పోయే నిర్ణయం తీసుకున్నాడేటి? ప్రియమైన వర్లరా, ఈ దానియేలు యొక్క హృదయంలో భయం ఏంటంటే ఆ ద్రాక్షావల్లికి దూరం అయిపోతే ఏమైపోతానో, జీవించుచున్నాననే పేరు ఉంటది కానీ ఎప్పుడో చనిపోయిన వ్యక్తిగా ఉంటాను. కాబట్టి ప్రియమైన వర్లరా, దానియేలుని తీసుకొని వెళ్ళి ఎక్కడ పడవేశారట? సాయంకాలం వరకు చూసాడట దర్యావేషు.
విడిపిద్దాము తప్పిద్దామని చెప్పి, కానీ కుదరలేదు. ఎందుకంటే దానియేలు అంటే అంత ప్రేమ, అంత నమ్మకమైన వాడు దర్యావేష్ రాజుకి. సింహాల గుహలో పడవేశారట. ఇంకా దానియేలు పని ఆ రోజుతో అయిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే రాజైన దర్యావేషు సింహపు గుహ దగ్గరికి వెళ్ళి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగితే, లోపల నుంచి దానియేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? రాజు చిరంజీవి అగునుగాక అన్నాడట. హల్లెలూయా. ఏమని అంటున్నాడు తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాను కాబట్టి దేవుడు ఏం చేశాడు? నోర్లు మూస్తాడట. వేటికి? దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళు మూయించెను. హల్లెలూయా. దానియేలు దేవుడి కొరకు నిలబడితే, దేవుడు ఎవరి కొరకు నిలబడ్డాడు? దానియేలు కొరకు నిలబడ్డాడు. ప్రియమైన వారలారా, సింహాలు కనీసం దానియేలు వైపు చూడడానికి భయపడిపోతున్నాయట. కారణం ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడండి? ఆధ్యాత్మికంగా ఎండిపోయిన స్థితిలో, కఠినమైన హృదయముతో, క్రూరమైన మనస్తత్వముతో, స్వార్థముతో, అసూయతో, పగతో, ద్వేషముతో, ఇలాంటి శరీర ఫలములతో నింపబడతాడు. ఇలాగా భక్తిహీనతలోనికి వెళ్ళిపోవడం కంటే ప్రాణం పోవడం మేలని దానియేలు ఉద్దేశించాడు. ప్రియమైన వారలారా, కాబట్టి మనుషులముగా మనము ఎవరిని దూరం చేసుకోకూడదు. మనం బ్రతికి ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తే, మనం మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం. అవునా? నేనేం తప్పు చెప్తున్నానా? మనం బ్రతికున్నప్పుడు దేవునికి దూరముగా జీవిస్తే, మనం మరణించిన తర్వాత కూడా దేవునికి దూరముగా జీవించవలసిన యాతనకరమైన, వేదనకరమైన, భయంకరమైనటువంటి ప్రదేశానికి, ఆ యొక్క లోకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన వారలారా, ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు మాటి మాటికి క్షమించి, భరించి, ఓర్చుకొని, సహనము కలిగి, దీర్ఘశాంతం కలిగి ఉంటాడంటే, ఏదో ఒకరోజు తిరిగి నా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే బ్రతికున్నప్పుడే ఎంతైనా ఆప్షన్, చనిపోయాక మరొక ఆలోచన ఉండదు. ప్రియమైన వారలారా, అందుకే యేసుప్రభువు అంటున్నారు, మీరు బహుగా ఫలించాలంటే నాయందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. కాబట్టి ప్రియమైన వారలారా, మనం దేవునికి దూరముగా ఉన్నామా, దేవునికి సమీపముగా ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన వారలారా, ఒక యవనస్తుడట తన తండ్రి దగ్గరికి వచ్చాడట. ఒక యవనస్తుడు తన తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, నేను చాలా దూర ప్రాంతం వెళ్ళిపోవాలి, అక్కడ వ్యాపారం, బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఆస్తిలో భాగమని అడిగాడట. ఆస్తిలో భాగం అంటే, ఒరే నువ్వు చిన్నవాడివి, నీకంటే పెద్దవాడు ఉన్నాడు, వాడు కుదురుగా ఇంట్లో ఉన్నాడు, నువ్వేంటి ఆస్తిలో భాగం అడుగుతున్నావు, అంత పెద్దవాడు అయిపోయావా అంటే, ఆ చిన్న కుమారుడు అన్నాడట, లేదు డాడీ, నువ్వు లక్షల డబ్బు నాకు ఇస్తున్నావు, కానీ నేను వెళ్ళి బిజినెస్ పెట్టి 1 సంవత్సరంలో తిరిగి వస్తాను, కోట్లు సంపాదించి వస్తాను అన్నాడట. తండ్రి అయిష్టం మీద బాధతో ఒక డబ్బు సంచి ఇచ్చాడట. ఆ చిన్న కుమారుడు చాలా దూరము ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడట, తండ్రికి దూరముగా. అర్థమవుతుందండి? తండ్రికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాడట. డబ్బు సంచి ఉంది, గుర్రం మీద స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడట. తండ్రికి అడ్రస్ కూడా చెప్పలేదట. ఒకవేళ అడ్రస్ చెప్తే ఉత్తరం రాస్తాడేమో, లేకపోతే నా క్షేమ సమాచారం కోసం పనివారిని పంపిస్తాడేమో అని చెప్పి తండ్రి కనుగొనలేనంత చాలా దూరముగా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన వారలారా, డబ్బు ఉంది, ఒంట్లో ఆరోగ్యం ఉంది, మంచి వయసులో ఉన్నాడు, ఎంజాయ్ చేయడము ప్రారంభించాడట. కొత్త స్నేహితులు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త బంధాలు, ఇవన్నీ పెట్టుకొని మత్తు పదార్థాలకి బానిసైపోయి ఆ డబ్బంతా కూడా విస్తారంగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉన్నాడట. హల్లెలూయా. ఇలా ఖర్చు పెడుతూ ఉన్నాడట. అయితే ప్రియమైన వారలారా, కొంతకాలం బాగానే ఉంది, నెలలు గడిచిపోయి సంవత్సరం గడిచిపోయింది, ఆ డబ్బులు తరిగిపోతూ వస్తున్నాయట. మొత్తం డబ్బులన్నీ కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాడట. డబ్బులు అయిపోయి
ఇంక అప్పులు చేయడం ప్రారంభించాడట. అప్పులు చేశాడట. ఇంకా అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నాడట. అమ్మో, నాకు ఎవరైనా పనిస్తారేమో ఊర్లో తిరుగుతూ ఉన్నాడట. అయితే ప్రియమైన వాళ్ళరా, తన వస్త్రము మాసిపోయింది, తన శరీరం కంపు కొడుతూ ఉంది, ఒంటిలో ఉన్న ఆరోగ్యం పోయింది, చేతిలో ఉన్న డబ్బులు పోయాయి. అప్పటి వరకు తన తండ్రి దగ్గర పనివారు చిన్నయ్య గారు, చిన్నబాబు గారు అని చాలా మర్యాదగా గౌరవంగా పిలిచేవారు. ఇప్పుడు ఆ గౌరవాలు మర్యాదలేమీ లేదు. పందులు మేపే పనిలో జాయిన్ అయ్యాడట. పందులు మేపుతూ ఉన్నాడట. ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే ఆ పొట్టు తిని కడుపు నింపుకుందామని ఆలోచన కలిగి ఉన్నాడట. హల్లెలూయా. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏముంది? విలువ ఉంది, గౌరవం ఉంది, మర్యాద ఉంది, కంటి నిండా నిద్ర ఉంది, కడుపు నిండా ఆహారం ఉంది, ఒంటి నిండా ఆరోగ్యము ఉంది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు శాంతి సమాధానము ఉంది. చాలా మంచిగా, ఆరోగ్యముగా, క్షేమముగా, సంతోషముగా ఉండేవాడు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే తండ్రికి దూరం అయ్యాడో, తండ్రి కనుగొనలేనంత చాలా దూరం ప్రాంతానికి వెళ్ళిపోయాడో, మొట్టమొదట విలువ పోయింది, పరువు పోయింది, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, మొత్తం సమస్తాన్ని కోల్పోయాడు. ప్రియమైన వాళ్ళరా, పందులు మేపుతూ పందులు తినే పొట్టు తింటున్నాడంటే అసలు ఎటువంటి స్థితిలో ఉన్నాడో మనం ఆలోచన చెయ్యాలి. తండ్రి దగ్గర ఉన్నప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి, తండ్రికి దూరం అయిపోయిన తర్వాత పరిస్థితులు ఎలాగున్నాయి? ఆ పందుల మధ్యలో ఒక దుర్వాసన కలిగినటువంటి వ్యక్తిగా, ఆ యొక్క చెడిపోయిన ఆ యొక్క శరీరముతో, అనారోగ్యముతో, ఆ యొక్క కుళ్ళులో, కంపులో పడుకొని ఆలోచన చేస్తున్నాడట. ఏం ఆలోచన చేస్తున్నాడంటే, నా తండ్రి దగ్గర పనోడికి కడుపు నిండా ఆహారం ఉంది, ఇక్కడ నాకు ఆహారమే లేదు. నా తండ్రి దగ్గర ఉన్న ఒక పనివాడికి ఖరీదైన వస్త్రం వేసుకుంటాడే, కానీ ఇక్కడ నాకు వస్త్రమే లేదు, ఇక్కడ నాకు షెల్టర్ లేదు, ఫుడ్ లేదు, నాకు సమస్తము ఒక దిక్కుమాలిన జీవితము జీవిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ పందుల్లోనే కృషించిపోవాలా? ఈ కంపులోనే ఇక్కడే పడుకోవాలా? ఇక నా జీవితం ఇంతేనా అని ఆలోచన చేస్తుంటే అతనికి ఒకటి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చిందట. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడట, అప్పటి వరకు నేనే జ్ఞానిని, నేనే తెలివైన వాడిని అనుకున్నాడు. ఈ లక్షలు సంపాదించి కోట్లు సంపాదిస్తాను అనుకున్నాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడట, నేను తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి వద్దకి వెళ్ళాలి. హల్లెలూయా. తండ్రి వద్దకి వెళ్ళాలని చెప్పి లేచాడట. లేవడానికి శక్తి లేదు అసలు. బాగా లోపల ఆర్గాన్స్ అన్నీ, అవయవాలన్నీ పాడైపోయాయి. తాగి తాగి తిని తాగి ఆ మత్తు పదార్థాలకి పూర్తిగా అన్నీ కూడా డ్యామేజ్ అయిన స్థితిలో తూలుకుంటూ లేచాడట. లేచి కుంటుకుంటూ తండ్రి దగ్గరికి వస్తున్నాడట. హల్లెలూయా. చాలా గొప్ప విషయం ప్రియమైన వాళ్ళరా. తిరిగి తన ఇంటికి, తన స్వగ్రామానికి, తన స్వగృహానికి, తన సొంత తండ్రి దగ్గరికి వస్తున్నాడట. తండ్రి దగ్గరికి తూలుకుంటూ వస్తుంటే వాళ్ళు ఏ వీధిలో ఉంటారో ఆ వీధిలోకి వచ్చేసాడట. వీధిలోకి వస్తే అందరూ చూస్తున్నారట. ఎవరి కుర్రాడు? అడుక్కున్నాడా? దిక్కుమాలినోడా? ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నాడు? కంపు కొడుతున్నాడు, చూడడానికి రోతగా ఉన్నాడు, పందుల వాసన వస్తుందేంటి వీడి దగ్గర అని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నారట. ఇంకా ఇంటికి దగ్గరగా వస్తుంటే తన తండ్రి యొక్క పని వాళ్ళు చూశారట. చూసి ఎవరి కుర్రవాడు? ఏంటి ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు? ఏంటి మన ఓనర్ గారు ఇంటికి వస్తున్నాడు వీడు అని అందరూ అనుకుంటున్నారట. అయితే తండ్రి దూరము నుంచి చూసి ఏం చేశాడు? పోల్చేశాడట. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దూరము నుంచి చూసి, పని వాళ్ళు దగ్గర నుంచి పోల్చుకోలేకపోయారు, కానీ తండ్రి దూరం నుంచి పోల్చేశాడట. తండ్రి చూసి, తండ్రికి తెలుసు, ఏం తెలుసు? తండ్రికి ఏం తెలుసు? వీడు నాకు దూరం అయిపోతే కోట్లు సంపాదిస్తాడా? ఏం సంపాదిస్తాడు? ఆరోగ్యం పోతుంది, బలహీనతలోకి వెళ్ళిపోతాడు,
భక్తిహీనతలోనికి వెళ్ళిపోతాడు, చెడిపోతాడు, పాపంలో పడిపోతాడు, వ్యసనపరుడు అయిపోతాడు. వీడు బాగుపడ్డని తండ్రికి తెలుసు. తండ్రి దూరం నుంచి చూసి పోల్చి పరుగున వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏమంటాడట? ఉంగరం పెట్టండి అంటాడట. హల్లెలూయా. ఉంగరం పెట్టండి, వస్త్రాలు మార్చండి, చెప్పులు తొడగండి, ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, తండ్రి దగ్గరకు వచ్చేసరికి మరలా ఏమొచ్చింది? విలువ వచ్చేసింది. వచ్చింది రాలేదా? మళ్ళీ గౌరవం వచ్చింది. అమ్మో మన చిన్నయ్య గారా, మళ్ళీ గౌరవం వచ్చేసింది, మళ్ళీ మర్యాద వచ్చేసింది, మళ్ళీ ఆరోగ్యం వచ్చింది, మళ్ళీ ఆస్తిపాస్తులు వచ్చాయి. అందుకే యేసుప్రభు అంటున్నారు, నా యందు నిలిచి ఉండుడే, నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే తప్ప తనంతటితో ఎలాగైతే ఫలింపదో, మీరు కూడా నా యందు నిలిచి ఉంటేనే నాకు వేరుగా ఉండి మీరు ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు అంటుంది ప్రియమైన వాళ్ళ వాక్యము. కాబట్టి చెరువు నుండి చేప దూరమైతే చనిపోతుంది, చెట్టు నుండి కొమ్మ దూరమైతే ఎండిపోతుంది, ద్రాక్షవల్లి నుంచి ఆ తీగ దూరమైతే ఎండిపోతుంది. దేవునికి ఒక మనిషి దూరం అయితే ఏమైపోతాడు? ఆధ్యాత్మికంగా పతనం అయిపోతాడు. పైకి పచ్చగా ఉంటాడు, ఒక తరము 2 తరాల తర్వాత తన కోట్లు కూడా, తన ఆస్తులు కూడా, తన ఇల్లులు కూడా అన్ని కనుమరుగైపోతాయి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం రోజు రోజుకి దినదినముకి దేవునికి మరింత సమీపంగా రావాలి, కానీ దూరం అయిపోకూడదు. దానియేలు ముందు 2 ప్రశ్నలు ఉంటే, ప్రార్థన చేసి ప్రాణం పోగొట్టుకోవాలా, ప్రార్థన మాని దేవునికి దూరం అయిపోవాలంటే దానియేలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము, పోతే పోని ప్రాణము, కానీ నా దేవునికి మాత్రం నేను దూరం అవ్వననేసి అనుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. చూడండి, ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారు, చెప్పులు వేసుకుని వచ్చేసారా? చెప్పులు ఎక్కడ వదిలేస్తారు? ఎందుకు వదిలేస్తారు? బయట చెప్పులు విడిచిపెట్టవాలని బోర్డు ఏమైనా పెట్టామా? ఎందుకు వదిలేస్తారు? చెప్పులు లోపలికి తీసుకొస్తే ఈ మ్యాట్లు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఇసుక అయిపోతాయి, అవునా? మట్టి అయిపోతాయి, బురద అయిపోతాయి. లేకపోతే మీ ఇంట్లో చిన్నపిల్లవాడు ఒక అసిద్ధాన్ని, ఒక పీతిని, ఒక పేడని మట్టుకొని మీ ఇంట్లోకి వచ్చేస్తే ఏం చేస్తారు? బయటికెళ్ళి కడుక్కొనిరా అంటాం, అవునా? అవునా కాదా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడట మనం ఏం చేయాలట? మనం కడుక్కోవాలట. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినదట, దాన్ని గ్రహింపలేమట, దుర్వాసన కొడుతూ ఉంటామంట, కంపు కొడుతూ ఉంటామట. మన దేవుని దృష్టిలో ఎలా ఉంటామట? మసిగుడ్డలాగా, ఒక దుర్మార్గంగా, చాలా అసహ్యంగా ఉంటామట. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం కడుక్కోవాలట. శంకరు కడుక్కున్నాడా లేదా? దేవాలయంలోనికి వెళ్ళడానికి భయపడిపోయాడు, ఎందుకంటే కంపు కొడుతుంది హృదయము. దూరముగా నిలబడి కడుక్కుంటున్నాడు. ప్రభువా, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ ఆత్మతో నింపు అని కడుక్కుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గరికి రావాలి, ప్రతిదినము మనల్ని మనము రిపేర్ చేసుకోవాలి, అవగాహన కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మనం బహుగా ఫలించాలంటే సామాజికంగా, సంఘపరంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా అన్ని విధాలుగా మనం బహుగా ఫలించాలంటే ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశోధించి తెలుసుకున్నావు, చెప్పులు ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చెప్పులు ఆవరించావు. కూర్చుందుక నేనే చిందుక, కూర్చుందుక నేనే చిందుక,
గురించి తెలుసుకున్నాను, చూపును ఆవరించావు. యేసు గురించి తెలుసుకున్నాను, చూపును ఆవరించావు. కూర్చుండుగా, లేచియుగా, కూర్చుండుగా, లేచియుగా, బాబుగా నీవున్నావు, రాజబాబుగా నీవున్నావు, బాబుగా నీవున్నావు, రాజబాబుగా నీవున్నావు. ఆశీర్వాదం దైవానీరా, వర్షింపజేయునిషా, ఆశతులన్నీయున్నాము, ఈ సత్యవాక్యము, ఈ మాకిలీదా. కృపరించుము దేవా, కమ్మల ప్రేమ వర్షంబు. కృపరించుము దేవా. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడునుగాక. యేసుక్రీస్తు ప్రభువు తన సన్నిధిని వివిధ ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని మీ మీద ఉదయింపజేసి మీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. నీ సిలువే నన్ను మార్చింది, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ సిలువే నన్ను మార్చింది, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. నీ ప్రేమలో చిరకాలము జీవింతును, నీ సాక్షిగా నీ సేవలో కలకాలము ప్రకటింతును నీ ప్రేమను.